ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా భారతీయ విమానయాన సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. రూట్ మార్పులు, విమానాల రద్దు, టికెట్ ధరల పెరుగుదల కారణంగా సంస్థపై భారం ఎక్కువవుతోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి సంస్థలు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే కొన్ని విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేశాయి. కొన్ని విమానాలు మధ్యలోనే డైవర్ట్ అయ్యాయి. దీంతో ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి టికెట్లు రీషెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ నుంచి అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. విమానాల ఆలస్యం, కనెక్షన్ మిస్ అవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి విమాన టికెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడుతుంది. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా భారతీయ విమానయాన సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. రూట్ మార్పులు, విమానాల రద్దు, టికెట్ ధరల పెరుగుదల కారణంగా సంస్థపై భారం ఎక్కువవుతోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి సంస్థలు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే కొన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేశాయి. కొన్ని విమానాలు మధ్యలోనే డైవర్ట్ అయ్యాయి. దీంతో ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి టికెట్లు రీషెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ నుంచి అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. విమానాల ఆలస్యం, కనెక్షన్ మిస్ అవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి విమాన టికెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.